ఓకే, గుడ్ మార్నింగ్ రా. ఈ సెకండ్ బీఎస్సీ వాళ్ళు చూడండిరా, మనం గ్రూప్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ గ్రూప్స్ యొక్క ప్రాపర్టీస్ని ఏమైతే చెప్పాను, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్లో సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమన్నారా, ఏబిలియన్ గ్రూప్ అన్నాం. కాంపిటేటివ్ కాకుండా క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అన్నాం. ఇది గ్రూపు అని ప్రూవ్ చేయడం కోసం వాడు ఏదో ఒక బైనరీ ఆపరేషన్ మీద మనకు గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మనం అన్ని కండిషన్స్ చేసాం. దాని మీద రిలేటెడ్గా కొన్ని థియరమ్స్ నేర్చుకున్నాం. సరే, ఇక్కడ సబ్ గ్రూప్స్ సెకండ్ యూనిట్ 2 వచ్చేసరికి ఏంట్రా మనకి సబ్ గ్రూప్స్. జాగ్రత్తగా ఏనమ్మా, సబ్ గ్రూప్స్ మనకి మీనింగ్లోనే ఉంది. సబ్ గ్రూప్స్కి అది సబార్డినేట్. అంటే మీరు చూడండి, ఒక తీరానికి రిలేటెడ్గా కరాలరీ అని అంటారు, ఓకేనా. లేదు, ఒక తీరం నేర్చుకున్న తర్వాత దాని మీద అప్లికేషన్స్ చేసేదాన్ని కరాలరీస్ అంటారు. అంటే దాని మీద ప్రాబ్లమ్స్ కొన్ని చేస్తే, అంటే మెయిన్గా దేని బేస్ చేసుకొని చేస్తాము, ఆ మెయిన్ తీరం ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తాం. అలాగే సబ్ గ్రూప్స్ కూడా గ్రూప్స్ని బేస్ చేసుకొనే చేస్తాం. అయితే గ్రూప్ అంటే ఏంటి, సబ్ గ్రూప్ అంటే ఏంటో తెలియాలి. అయితే చూడండి, జీ అనేటువంటి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. జీ అనేటువంటి నాన్ ఎంప్టీ సబ్సెట్కి ఒక బైనరీ ఆపరేషన్, అది ప్లస్ కావచ్చు, స్టార్ కావచ్చు, డాట్ కావచ్చు, సర్కిల్ కావచ్చు. ఈ 4 ఎగ్జామ్స్ ఏంటి, బైనరీ ఆపరేషన్స్. ఈ బైనరీ ఆపరేషన్స్ తోటి ఏదో ఒక బైనరీ ఆపరేషన్ తీసుకొని జీ కామా డాట్ ఆర్ జీ కామా సర్కిల్ ఈజ్ ఏ గ్రూప్ if it satisfies first one closure property. దాన్ని ఏమంటారా, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ కావాలంటే 2 ఎలిమెంట్స్ అందుట్లో తీసుకొని దట్ బైనరీ ఆపరేషన్ ద రిజల్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద సెట్ అయితే దాన్ని క్లోజర్ అంటాం. అసోసియేటివ్ అంటే LHS ఈజ్ ఈక్వల్ RHS ప్రూవ్ చేస్తాం. ఐడెంటిటీ అంటే ఒక ఎలిమెంట్ తీసుకొని ఆన్ ద బైనరీ ఆపరేషన్ A స్టార్ B ఈక్వల్ B స్టార్ A ఈక్వల్ ఈ అయితే, అంటే ఇక్కడ A స్టార్ E ఈక్వల్ E స్టార్ A ఈక్వల్ A అయితే దట్ రిపీటెడ్గా ఆ ఎలిమెంటే వచ్చేటట్టయితే దాన్ని ఐడెంటిటీ అంటాం. A స్టార్ B ఈక్వల్ B స్టార్ A ఈక్వల్ E అయితే దాన్ని B అనేటువంటి దాన్ని ఇన్వర్స్ ఆఫ్ A అంటాం, ఇన్వర్స్ కండిషన్. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ A స్టార్ B ఈక్వల్ B స్టార్ A. ఇలా అయినటువంటి ఆ 5 ఎగ్జామ్స్ సాటిస్ఫై చేసినటువంటి ఒక నాన్ ఎంప్టీ సెట్ విత్ రిలేటెడ్ ఆఫ్ బైనరీ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ ఏబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేసాం. అంతవరకు ఓకే. ఇప్పుడు సబ్ గ్రూప్ అంటే ఏంటి, జీ అనేటువంటి ఒక గ్రూపులో మనం ఏం చేస్తామంటే ఒక సబ్సెట్ తీసుకున్నాం. దీనికి జీ అనేది ఒక సెట్. ఆ జీ అనే సెట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కాకుండా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆ కొన్ని ఎలిమెంట్స్ని హెచ్ అనే సెట్లో రాసుకున్నాం. ఈ హెచ్ అనే సెట్లో రాసుకున్నప్పుడు దీన్ని ఏమంటారంటే, ఇది 1 to 100 ఉంటే ఇక్కడ 1 to 10 ఉన్నాయి అనుకోండి, అంటే అవన్నీ కూడా సూపర్ సెట్లో ఉన్నాయి. కానీ సబ్సెట్లో తీసుకోవడం వల్ల దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ అంటారు. దీన్ని ఏమంటారా, కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే జస్ట్ దట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ జీ. కాంప్లెక్స్ అంటే ఏంట్రా, దట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ జీ అన్నాం. అంటే ఇప్పుడు మనకి చూడండి, జెడ్ ప్లస్ అన్నా అనుకో, జెడ్ అంటే ఏంట్రా, ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్లో మొత్తం ఎన్ని ఉంటాయి, -∞ నుంచి +∞ దాకా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈవెన్ ఇంటీజర్స్ అండి 2z, +2z, అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ z, అని. ఈవెన్ ఇంటీజర్స్ అనేటువంటివి ఇంటీజర్స్కి సబ్సెట్టా కాదా, సబ్సెట్. దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ అంటారు. దీన్ని ఏమంటారా, కాంప్లెక్స్ అంటారు. జస్ట్ సబ్సెట్ అయితే దాన్ని ఏమంటారా, కాంప్లెక్స్ అంటారు. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్సెస్ కావాలనుకోండి. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్సెస్ అంటే మనకి MN, క్యాపిటల్ M, క్యాపిటల్ N అనేవి 2 సబ్సెట్స్ ఆఫ్ G అనుకున్నప్పుడు ఇప్పుడు MNని ఏమంటారంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ది కాంప్లెక్సెస్ అంటారు. MNని ఏమంటారా, మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ అంటారు. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ని ఏ రాసుకోవచ్చు అంటే
mn is equal to small mn such that small mn belongs to G such that small m belongs to M, small n belongs to capital N. This is called multiplication of the complexes. Then ఏమంటారా multiplication of the complexes. కాంప్లెక్స్ అంటే ఏంటో చెప్పాను, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ అని చెప్పాను. ఇప్పుడు ద మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఈజ్ అండ్ అసోసియేటివ్ అని ప్రూవ్ చేయమంటాడు. ఇది చిన్న చిన్న థియరమ్స్ ఉన్నాయి, ఆ సబ్ గ్రూప్ డెఫినేషన్ చెప్పి థియరమ్స్ చూద్దాం. సరే, ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండమ్మా. ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండిరా. నోట్స్ ఇస్తున్నప్పుడు మీరు నోట్స్ రాసుకోవాలి. ఇఫ్ G ఈజ్ ఏ గ్రూప్, if G is a group and H subset are equal to G and H subset are equal to G, then H is called a complex of G. Then H is called a complex of G. Then H is called a complex of G. Okay. Next example రాయండి దానికి. The set of all even integers, the set of all even integers is a complex of the group, is a complex of the group Z comma plus. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు. The set of all integers is a complex of the group, Q comma plus, is a complex of the group Q comma plus. సరే, అది రాయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ అని సైడింగ్ దింగ్ పెట్టుకున్నామా. మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్. రాయండి. మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ అని రాసుకున్న తర్వాత మనకి థీరం రాయండమ్మా. థీరం if H and K are, if H and K are two complexes, theorem statement ra, if H and K are two complexes of A, or two complexes of a group G, then HK equal to small hk such that H belongs to H, K belongs to H, K belongs to K, small k belongs to capital K, is a complex of G, is a complex of G, is a complex of G, is a complex of G. మరొకసారి స్టేట్మెంట్ చూడండి. if H and K are two complexes of a group G, then HK is equal to set small hk, small h belongs to H, K belongs to, small k belongs to K, is a complex of G అని ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూఫ్.
given G comma dot is a group. Given G comma dot is a group. Next, let H and K are two complexes of G. H comma K are two complexes of G. H comma K are two complexes of G. అంటే దాని అర్థం ఏంట్రా? దట్ ఎంప్లైస్ H subset are equal to G and K subset are equal to G అని అర్థం. H subset are equal to G, K subset are equal to G అని అర్థం. ఓకేనా? లెట్ X belongs to HK అనుకుందాం. X belongs to HK అనుకుందాం. జాగ్రత్తగానండి. HK అంటే X is equal to HK కంటే స్మాల్ HK అవుతుంది. X is equal to small hk అనుకున్నాం. వేర్ స్మాల్ h belongs to capital H, స్మాల్ k belongs to capital K. X is equal to hk అంటే hkలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? h1 k1 h1 h2 k2 అలా. X belongs to hk అనుకున్నప్పుడు అప్పుడు X is equal to hk. ఇప్పుడు చూడండిరా, h belongs to since H belongs to H, that implies H subset are equal to G, that implies H belongs to G. ఎందుకని? since H subset are equal to G కాబట్టి. since K belongs to K, that implies that small k belongs to G అంటాను. ఎందుకని? since K subset are equal to ఏంట్రా? G కాబట్టి అదే రాశాను. H belongs to H అంటే దట్ H belongs to కూడా ఏమవుతుంది? G అవుతుంది. G అనేది ఏంటి అక్కడ? సూపర్ సెట్. H అనేది ఏంటి? సబ్సెట్. ఈ సబ్సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్యాపిటల్ అనేటువంటి G నుంచి. ఈ క్యాపిటల్ Hలో ఉన్నటువంటి ఎలిమెంట్ కంపల్సరీగా దేంట్లో కూడా ఉంటుంది? క్యాపిటల్ Gలో కూడా ఉంటుంది. ఎందుకని? H సబ్సెట్ ఆర్ ఈక్వల్ G కాబట్టి. చూడండి, నౌ H బిలాంగ్స్ టు G, స్మాల్ k బిలాంగ్స్ టు G, దట్ ఎంప్లాయిస్ H ఇంటూ K బిలాంగ్స్ టు ఏమవుతుందిరా? G అవుతుంది. ఎందుకని? G ఈజ్ ఏ గ్రూప్. ఎందుకంటారా? G అనేది గ్రూప్ కాబట్టి సిన్స్ బై క్లోజర్ ప్రాపర్టీ. H belongs to G, K belongs to G అయితే HK belongs to ఏమవుతుంది? G. అంటే మనం ఏం తీసుకున్నావురా? లేట్ X belongs to HK అంటే అప్పుడు X belongs to ఏమొచ్చిందిరా? G వచ్చింది. లేట్ X belongs to HK తీసుకుంటే దట్ ఎంప్లాయిస్ దట్ X belongs to ఏమొచ్చిందిరా? G వచ్చింది. దట్ ఎంప్లాయిస్ HK subset are equal to G. HK subset are equal to G. Therefore HK is a complex of G. HK is a complex of G. అది HK అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్. అదే మనం చెప్పింది. G కామా డాట్ అనేటువంటి ఒక గ్రూప్కి H కామా K అనేవి టూ కాంప్లెక్సెస్ అంటే కాంప్లెక్స్లు మీన్స్ సబ్సెట్స్ ఆఫ్ G. సబ్సెట్స్ ఆఫ్ G అంటే H సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు G, K సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు G అన్నాను. K అనేది ఒక సబ్సెటే. అన్ని Gలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకోండి. అందుకని ఈక్వల్ టు కూడా రాశాను. అప్పుడు లెట్ X బిలాంగ్స్ టు HK అనుకున్నాం. అది ఒక కాంప్లెక్స్ అని చెప్పాలి అంటే HK సబ్సెట్ ఆర్ ఈక్వల్ G అని చెప్పాలి. అప్పుడు X బిలాంగ్స్ టు HK అంటే HKలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? స్మాల్ HK అనుకున్నాం. స్మాల్ h బిలాంగ్స్ టు క్యాపిటల్ H, స్మాల్ k బిలాంగ్స్ టు క్యాపిటల్ K. అయితే చూడండి, స్మాల్ h బిలాంగ్స్ టు H అన్నప్పుడు స్మాల్ h బిలాంగ్స్ టు G అయినట్టేగా. ఎందుకని? ఒక సబ్సెట్లో ఉందంటే కంపల్సరీగా అది సూపర్ సెట్లోనే. సబ్సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? సూపర్ సెట్ నుంచి వచ్చింది. కాబట్టి స్మాల్ h బిలాంగ్స్ టు G. అందుకని ఇక్కడ రాశాను సిన్స్ H సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు G. సిన్స్ K బిలాంగ్స్ టు K బిలాంగ్స్ టు G. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ Gలో ఉన్నాయంటే బై క్లోజర్ ప్రాపర్టీ ప్రొడక్ట్ ఆల్సో బిలాంగ్స్ టు G అవుతుంది. అంటే ప్రొడక్ట్ అంటే HK ఈజ్ ఈక్వల్ ఎంత?
ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్కే తీసుకుంటే దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అయిందంటే హెచ్కే ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ. దేర్ఫోర్ హెచ్కే ఈజ్ ద కాంప్లెక్స్ ఆఫ్ జీ. హెచ్కే ఈజ్ ద కాంప్లెక్స్ ఆఫ్ జీ. ఓకే, మళ్ళీ అలాగే ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ అని అన్నా కానీ ఇదే ప్రూఫ్. ఓకే, రాసుకుంటారు కదంగా. నెక్స్ట్, ద మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ అసోసియేటివ్. నెక్స్ట్ థీరం రాయండి. ఇవన్నీ ఇంపార్టెంట్ అని కాదు, ఊరికే బేసిక్స్. ఏమన్నాడు? ద మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ అసోసియేటివ్. ఓకే, రాయండి థీరం స్టేట్మెంట్ రాయండి. ద మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్, ద మల్టిప్లికేషన్ ఆఫ్ complexes of a group G is associative. ఓకేనా? అంటే అసోసియేటివ్ అంటే M ఇంటూ NP అప్పుడు అంటే A ఇంటూ BC ఈక్వల్ టు AB ఇంటూ C అని చెప్పినట్టు రాయాలి. రైట్, సరే రాయండి. ప్రూఫ్ రాయండి. గివెన్ G comma dot is a group. Given G comma dot is a group, let ఈ capital M, capital N, capital P are complexes of a group G అనుకున్నాం. ఆర్ కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అనుకున్నాం. కాంప్లెక్సెస్ ఆఫ్ గ్రూప్ జీ అంటే దాని అర్థం ఏంటంటే లెట్ స్మాల్ m బిలాంగ్స్ టు M, క్యాపిటల్ M, స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, స్మాల్ p బిలాంగ్స్ టు క్యాపిటల్ P. ఓకేనా? అంటే దాని అర్థం ఏంట్రా? స్మాల్ m కామా n కామా స్మాల్ p ఆల్సో బిలాంగ్స్ టు ఏమైనట్టు? జీలో ఉన్నట్టే. ఈ రెండు సబ్సెట్స్ అన్నీ 3 సబ్సెట్స్లో ఉన్నాయంటే కంపల్సరీ దేంట్లో ఉన్నట్టు? అవి జీలో ఉన్నట్టే. అయితే ఇప్పుడు మనకి ఇలాంటి mn ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ ప్రొడక్ట్ స్మాల్ mn బిలాంగ్స్ టు G సచ్ దట్ స్మాల్ m బిలాంగ్స్ టు M, స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని తెలుసు మనకి. ఓకేనా? కన్సిడర్ mn ఇంటూ p కనుక్కుంటే mn ఇంటూ p కనుక్కుంటే ఏం రావాలి ఇప్పుడు మనకి? సెట్ mn ఇంటూ స్మాల్ p బిలాంగ్స్ టు G, స్మాల్ p బిలాంగ్స్ టు G సచ్ దట్ స్మాల్ m బిలాంగ్స్ టు M, స్మాల్ n బిలాంగ్స్ టు N, స్మాల్ p బిలాంగ్స్ టు క్యాపిటల్ P. దట్ ఎంప్లాయిస్ దాన్ని ఎలా రాసుకోవచ్చు? M ఇంటూ NP రాసుకోవచ్చు. ఎందుకని? బిలాంగ్స్ టు G అనేది ఏంట్రా? mn ఇంటూ pని M ఇంటూ NP ఎందుకు రాసుకుంటున్నానంటే G అనేది ఏంట్రా? గ్రూప్. గ్రూప్ అంటే అసోసియేటివ్ ఉన్నట్టే కదా, దానికి అందుకని M ఇంటూ NP అని రాసుకున్నాను. M ఇంటూ NP సచ్ దట్ స్మాల్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ M, స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, స్మాల్ p బిలాంగ్స్ టు క్యాపిటల్ P. ఇక్కడ బ్రాకెట్లో రాయాలి సిన్స్ G ఈజ్ గ్రూప్. బ్రాకెట్లు ఎక్కడ? సిన్స్ G ఈజ్ గ్రూప్ అసోసియేటివ్ రాసు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఫామ్ రాస్తే M ఇంటూ NP. mn ఇంటూ p తీసుకుంటే ఏమొచ్చిందిరా? M ఇంటూ NP వచ్చింది. అంత అయిపోయింది. ఓకే, ఒక చిన్న తీరం అయిపోయింది కదా. ఓ చిన్న తీరం
if M and N are if M and N are two complexes in a group G, there are next there. If capital M comma capital N are two complexes of a group G, then Mn whole inverse is equal to N inverse into M inverse. N inverse into M inverse అని చెప్పాలి. సరే, ఇప్పుడు మనం చూడండి, జీ కామా డాట్ అనేది ఏమి ఇచ్చాడు మనకి, గ్రూప్ అన్నాడు. గివెన్ జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. టూ కాంప్లెక్సెస్ ఏమి ఇచ్చాడు చూడండి, సిన్స్ M comma N are two complexes of a group G. Two complexes of a group G అన్నాడు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ని ఎలా రాసుకోవచ్చు, Mn అని రాసుకోవచ్చు. Mn is equal to ఏంట్రా, స్మాల్ mn belongs to G such that small m belongs to capital M, small n belongs to capital N. ఇక్కడ ఇంతకు ముందే చెప్పాం, ప్రొడక్ట్ ఆఫ్ ది టూ కాంప్లెక్సెస్లో చెప్పాం, M ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ G, N ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ G అయినప్పుడు స్మాల్ m సబ్సెట్ అంటే స్మాల్ m బిలాంగ్స్ టు G అయింది, స్మాల్ n బిలాంగ్స్ టు G అయింది. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఆల్సో బిలాంగ్స్ టు ఏమైద్దిరా, G అయింది. ఇప్పుడు మనకి Mn హోల్ ఇన్వర్స్ కనుక్కుంటున్నాం. అంటే Mn హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు G such that small m belongs to M, small n belongs to N. అయితే Mn హోల్ ఇన్వర్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే, G కాబట్టి Gలో గ్రూప్లో AB హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం, గ్రూప్స్ ఫస్ట్ తీయని చెప్పాను అక్కడ, AB హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్ అని చెప్పాను. అంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, N ఇన్వర్స్ ఇంటూ M ఇన్వర్స్ బిలాంగ్స్ టు G such that small m belongs to M, స్మాల్ n బిలాంగ్స్ టు N. అంటే N ఇన్వర్స్ ఇంటూ M ఇన్వర్స్ అని ఏం రాసుకోవచ్చు సెట్లో, క్యాపిటల్ N ఇన్వర్స్ ఇంటూ క్యాపిటల్ M ఇన్వర్స్. అంటే దేర్ఫోర్ Mn హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు N ఇన్వర్స్ ఇంటూ M ఇన్వర్స్. అది ఓకేనా. ఇంతతో ఆ కాంప్లెక్సెస్ Mn హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు N ఇన్వర్స్ ఇంటూ M ఇన్వర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ల గురించి చెప్పింది. సబ్ గ్రూప్ అంటే ఏంటి, కాంప్లెక్స్కి సబ్ గ్రూప్కి డిఫరెన్షన్ ఉంది, ఒకటే తేడా. కాంప్లెక్స్ అంటే ఓన్లీ సబ్సెట్ అవ్వాలి, గ్రూప్ అంటే సబ్ గ్రూప్ అంటే ఇట్ సెల్ఫ్ అది గ్రూప్ అయి ఉండాలి. అంటే G అనేటువంటి ఒక గ్రూప్కి G కామా డాట్ కానీ ఏదైనా సరే, G అనేటువంటి గ్రూప్కి బైనరీ ఆపరేషన్స్ తోటి G ఈజ్ ఏ గ్రూప్ అయినప్పుడు H అనేటువంటి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్, దీని కాంప్లెక్స్ అంటాం. దట్ కాంప్లెక్స్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైస్ ఆల్ గ్రూప్స్ యొక్క యాక్సియమ్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే సబ్ గ్రూప్ అంటాం. సబ్ గ్రూప్ అవ్వాలంటే ఏంట్రా, ఇట్ సెల్ఫ్ ఏ గ్రూప్ బట్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ G, అంటే G అనేటువంటి ఒక గ్రూప్కి H అనేది ఒక సబ్సెట్ అయ్యి ఉండి H ఆల్సో సాటిస్ఫైస్ గ్రూప్ యాక్సియమ్స్ అయితే దెన్ H ఈజ్ కాల్డ్ సబ్ గ్రూప్. ఇప్పుడు చెప్పాను అర్థమైందా, సబ్ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్ బట్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ది G అండ్ ఆల్సో సాటిస్ఫైస్ ఆల్ గ్రూప్ యాక్సియమ్స్. అలా గ్రూప్ యాక్సియమ్స్ సాటిస్ఫై కాకపోయినా సరే సబ్సెట్ అయితే దాన్ని ఏమంటారు, కాంప్లెక్స్ అంటారు. జస్ట్ సబ్సెట్ అయితే కాంప్లెక్స్ అంటారు. ఎవ్రీ కాంప్లెక్స్ సబ్ గ్రూప్ అవ్వాలని లేదు. అంటే ఆ కాంప్లెక్స్ అయినటువంటి ఒక సబ్సెట్, ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏదైతే సబ్సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా గ్రూప్ యాక్సియమ్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం సబ్ గ్రూప్ అన్నాం. అదే డెఫినేషన్ రాసుకోండి.
సబ్ గ్రూప్ డెఫినేషన్ రాసుకొని ఇంతటితో ఈ క్లాస్ ఆపేద్దాం. సబ్ గ్రూప్ డెఫినేషన్ రాసుకుందాము. లెట్ జీ ఈజ్ ఏ గ్రూప్, సబ్ గ్రూప్ డెఫినేషన్ రాయండి రా. లెట్ జీ బి ఏ గ్రూప్, ఫుల్ స్టాప్, ఏ సబ్సెట్ h of g, a subset h of g is said to be a subgroup of g, is said to be a subgroup of g if h is a group, if h is a group with respect to the operation, with respect to the operation ఆపరేషన్ అన్న తర్వాత ఏ బైనరీ ఆపరేషన్ అయితే ఆ ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ డాట్ ఆఫ్ జీ డాట్ పెట్టి సెమికోలన్ పెట్టి ఆఫ్ జీ, డాట్ అయితే డాటు, స్టార్ అయితే స్టారు, ప్లస్ అయితే ప్లస్, ఇంటూ అయితే ఇంటూ, సర్కిల్ అయితే సర్కిల్. ఒకసారి డెఫినేషన్ చూడండి. లెట్ జీ బి ఏ గ్రూప్, ఏ సబ్సెట్ హెచ్ ఆఫ్ జీ ఈజ్ సెడ్ టు బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, is said to be a subgroup of G if H is a group with respect to the binary operation, with respect to the operation dot of G. Example రాసుకోండి. Z comma plus is a subgroup of, Z comma plus is a subgroup of Q comma plus, Z comma plus is a subgroup of Q comma plus, or Q comma plus is a subgroup of R comma plus, Q comma plus is a subgroup of R comma plus. ఓకే, దీని మీద మనం డెఫినేషన్ ఏం చెప్పాం, సబ్ గ్రూప్ అంటే కాంప్లెక్స్ గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత సబ్ గ్రూప్ డెఫినేషన్ చెప్పాం. ఈ క్లాస్కి అది చాలు. మీరు జాగ్రత్తగా సబ్ గ్రూప్ అంటే ఇట్ సెల్ఫ్ ఏ గ్రూప్ బట్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ది జీ. సబ్ గ్రూప్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ but it is the subset of G. On the binary operation of G, every subset satisfies group axioms, then that subset is called subgroup.